హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో గ్రామీణ అసిస్టెంట్ ఉద్యోగాల గురించి చెప్తానండి. అంటే మనకి రూరల్ ఏరియాస్లో గవర్నమెంట్ జాబ్స్ కావాలంటే ఇది మంచి జాబ్ అనే చెప్పుకోవచ్చు. దీన్ని విద్యాశాఖ వాళ్ళు అంటే ఐఐటీస్ నుంచి ఈ ఓపెనింగ్ అయితే పడిందండి. దీన్ని ఒకసారి మీరు చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం కంప్లీట్గా వీడియో చూడండి. ఇంకోండి, దీనికి అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చి 19/4/2025 అంటే ఏప్రిల్ 19th నుంచి స్టార్ట్ అవుతుందండి. అంటే ఇంకా 2 days టైం ఉంది. దీనికి లాస్ట్ డేట్ వచ్చి 19/5 అంటే మే 19th వరకు టైం ఉంది అప్లై చేసుకోవడానికి. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చి 19th ఏప్రిల్ అండ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి 19th మే వరకు టైం ఉంది. దీనికి అప్లై చేసుకోండి. అండ్ దీన్ని మనకి ఐఐటి తిరుపతి, ఐఐటి హైదరాబాద్ ఇలా మనకి అక్కడి నుంచి నోటిఫికేషన్ అయితే ఈ నోటిఫికేషన్ మనకు వచ్చిందండి. ఇంకా ఈ నోటిఫికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి పోస్టులు ఉన్నాయి అన్నీ చెప్తాను చూడండి. ఇదిగోండి, పోర్టల్లో ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా మాత్రమే దీన్ని మనం అప్లై చేసుకోవాలి. వేరే ఇంకా ఏ విధంగానూ కుదరదు. ఖచ్చితంగా మనం పోర్టల్లో దానికి ఆన్లైన్ అప్లై చేసుకోవాల్సింది. నెక్స్ట్ వచ్చి ఇంకోండి, ఖచ్చితంగా దీనికి కావాల్సినవి ఏంటంటే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఇంకోండి, అప్లికేషన్కి రిక్రూట్మెంట్ వెబ్సైట్ లింక్ చూడండి. http://recruitment.iit.ac.in దీంట్లో అప్లై చేసుకోవాలండి. దీనికి ఫీజు వచ్చి 500 అండి. ఈ జనరల్ వాళ్ళకి, మిగిలిన వాళ్ళకి అంటే ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఫీజు ఉండదండి. ఓన్లీ జనరల్ మేల్ క్యాండిడేట్స్కి, ఓబీసీ మేల్ క్యాండిడేట్స్కి వీళ్ళకి మాత్రమే ఫీజు ఉంటుంది. ఇంకొన్ని పోస్టులు కూడా మనకి డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నాయి. ఇందులో మెయిన్గా మనకి వచ్చి డిగ్రీ క్వాలిఫికేషన్తో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయండి. ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు కూడా లెవెల్ 3 పే స్కేల్ ఉంటుందండి. దీంట్లో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఎస్టీ వాళ్ళకి లేదండి, ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ క్యాండిడేట్స్కి ఉన్నాయండి. మొత్తం టోటల్ 10 పోస్టులు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ వాళ్ళకి 4, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, 3 ఓబీసీ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 2 అలా పోస్టులు అయితే ఉన్నాయి. మనకి ఎస్టీ వాళ్ళకి పోస్ట్ లేదు అంటే వాళ్ళు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్లోకి వస్తారు కాబట్టి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అండి. దీని నేమ్ వచ్చి జూనియర్ అసిస్టెంట్స్. వీళ్ళ వర్క్ కూడా క్లరికల్ క్యాడర్లో వర్క్ ఉంటుంది. అంటే అడ్మినిస్ట్రేటివ్ వర్క్ కానీ లేకపోతే అకౌంట్స్ వర్క్ ఇలాంటి వర్క్సే ఉంటాయి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 27 years అండి. అండ్ పే స్కేల్ వచ్చి మినిమం 23,000 పే స్కేల్ పడుతుంది. అండ్ హెచ్ఆర్ఏ, డిఏ ఇలా ఇవన్నీ కలుపుకొని ఇంకో 15,000 వరకు శాలరీ అయితే వస్తుందండి. సో బెస్ట్ పొజిషన్స్ విత్ డిగ్రీ ఆపర్చునిటీతో, ఎనీ డిగ్రీ ఆపర్చునిటీతో ఈ జాబ్స్ అనేవి మంచి జాబ్స్ అని చెప్పుకోవాలి. ఏజ్ కూడా 18 to 27 ఏజ్ లిమిట్ ఉంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ డిఫరెంట్ కేటగిరీస్కి అప్లై అవుతుంది. సో ఈ ఏజ్ లిమిట్ని బేస్ చేసుకొని ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో ఆ క్యాండిడేట్స్ని మినిమం అప్లై చేసుకోవచ్చండి. దీనికి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చి మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే కంపల్సరీ ఉండాలండి. ఆ డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా విత్ పర్సంటేజెస్తో వీళ్ళు మెన్షన్ చేశారు. ఎవరెవరు ఏ ఏ పర్సంటేజెస్తో ఉండాలి అనేది. ఇంకోండి, ఎసెన్షియల్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ హ్యుమానిటీస్ ఆర్ ఎనీథింగ్, కామర్స్ కానీ ఏదైనా అవ్వచ్చు. మినిమం 60% జనరల్ కేటగిరీ వాళ్ళకి ఉండాలి. సిజిపిఏ 60 ఉన్న వాళ్ళ అప్లై చేసుకోవచ్చు. అండ్ మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కంపల్సరీ ఉండాలండి. ఈ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి డిగ్రీలో 60% క్యాండిడేట్స్ ఉన్న మినిమం 18 to 27 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి. బెస్ట్ జాబ్స్ అనే చెప్పుకోవాలి. ఇలాంటివి పడినప్పుడు మనకి మ్యాక్సిమం అప్లై చేసుకుంటే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. అండ్ మన లోకల్ ఏరియాస్లో జాబ్ చేయాలి అనే థాట్ ఉన్న వాళ్ళైతే ఇది మిస్ అవ్వద్దండి. ఎందుకంటే ఐఐటి తిరుపతి, ఐఐటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతి కానీ, తెలంగాణలో ఉన్న హైదరాబాద్ యూనివర్సిటీ ఇలా వీటి నుంచి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీని నోటిఫికేషన్. సో వీటిని అస్సలు మిస్ చేసుకోవద్దండి. నెక్స్ట్ దీనికి కావాల్సినవి అంటే ఏమేం కావాలి ఏంటి అనేది మినిమం చూసుకుని ఆన్లైన్లో ఆల్రెడీ నేను వెబ్సైట్లో లింక్ ఇచ్చాను.
డిస్క్రిప్షన్‌లో ఆ లింక్ ద్వారా అప్లై చేసుకోండి. ఇంకోండి ఇక్కడ కూడా మీకు లింక్ కనిపిస్తుంది కదా! అదండి. ఇందులో ఇంకా డిఫరెంట్ పోస్టులున్నాయి. నేను ఈ వీడియోలో మీకు చెప్పేదేంటంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టుల గురించి. ఎందుకంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టులే ఎక్కువున్నాయండి. 10 పొజిషన్స్ వరకు ఉన్నాయి. సో, ఇది అప్లై చేసుకోవచ్చండి. ఇంగోండి నేను పూర్తి డీటెయిల్స్ అనేవి నీకు ఇలా చూపిస్తున్నాను. ఇంగోండి మనకి ఐఐటీ నుంచి ఇదొచ్చింది. ఐఐటీ తిరుపతి ఆంధ్రప్రదేశ్‌కి, ఐఐటీ హైదరాబాద్ తెలంగాణకి. ఈ నోటిఫికేషన్ మనకి ఈ 2 యూనివర్సిటీస్ నుంచి మనమైతే అప్లై చేసుకోవచ్చండి. మనకి మన సొంత జిల్లాలోనే జాబ్స్ కావాలి, సొంత రాష్ట్రంలోనే జాబ్స్ కావాలి అనుకుంటే ఇది బెస్ట్ జాబ్. ప్లస్ సెక్యూర్డ్ వైస్ సెంట్రల్ గవర్నమెంట్ లోకి వస్తుంది కాబట్టి జాబ్ సెక్యూరిటీ కూడా చాలా ఉంటుందండి. ఈ జాబ్ని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. దీనికి ఏజ్ లిమిట్ కూడా మనకి 27 ఇయర్స్ ఉంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా డిఫరెంట్ కేటగిరీస్కి అప్లై అవుతుంది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అప్లై అవుతుంది కాబట్టి చూసుకోండి. మనకి లేటెస్ట్గానే నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ కూడా స్టార్ట్ అవ్వలేదు. ఒకవేళ ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఎలా అప్లై చేయాలి అని కామెంట్లో చేస్తే నేను దాని గురించి కూడా వీడియో చేస్తానండి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.